అక్టోబర్ 25 దేవుని వాక్య ధ్యానం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా 44:3. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియారా, దేవుని మహాకృపలో మనము ఆయన వాక్యము ద్వారా బలము పొందుకుని ముందుకు వెళ్ళటకు ప్రతి దినము ఆయన వాక్యము మనలను బలోపేతం చేస్తుంది. నిజమే. ఈరోజు వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఇచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్న సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. ఎందుకనంటే అప్పటికే అనేక తరాల వారు బానిసత్వంలో ఉన్నారు మొదటి చెరలో. మరలా వారి పిల్లలు చెరలోనికి రెండవసారి వెళ్ళి వారి యొక్క భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా ఉన్న సందర్భాలలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా విడుదల కలిగి ఉంటుంది. నీ తర్వాత తరాలు వారు ఆశీర్వదింపబడతారు, వారు గొప్ప చేయబడతారు. నిరవంజి చెట్లు ఏ విధంగా ఆశీర్వదింపబడుతున్నాయో ఆ విధమైన దీవెన మీకు ఉంటుంది. నా ఆత్మనిస్తాను, రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు వారికి ఇస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు దేవుడు నిన్ను, నీ తర్వాత జనరేషన్స్ని ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి కారణములుగా, ఆశీర్వాదానికి మనము వారసులుగా ఉంచటానికే మనల్ని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుని సృష్టించినప్పుడు ప్రారంభ దినములో ప్రభు ఉద్దేశం అదే. ఇదిగో దేవుడు ఆశీర్వదించిన విధమేమనగా ఎలా ఆశీర్వదించాడు? మనుషులను ఆశీర్వదించాడు. ప్రారంభంలో దేవుని ఉద్దేశం అదే. కాకపోతే దేవుడు చెప్పిన మాటను వెనక ఆశీర్వాదాన్ని కోల్పోయాడు మానవుడు. ఈరోజు నీవు ఆశీర్వదింపబడట్లేదు అని అంటే అది దేవుని యొక్క దగ్గర నుండి జరిగేది కాదు. కేవలం మనము స్వయంకృత అపరాధం వలన మాత్రమే జరిగేటువంటి ఒక విషయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు మనలను ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. మనలనే కాదు, మనకు పుట్టిన సంతతి వారిని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి. ఆయన పరిధిలో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం జీవించినప్పుడు ప్రభు ఖచ్చితంగా మనలను, మన తర్వాత తరాలను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును చూడండి. అబ్రహాము దేవునిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, అబ్రహాముకు నేను ఏదైనా చెప్పకుండా దాచెదనా? ఒక స్నేహితుడి వలె మోషేతో దేవుడు మాట్లాడలేదా? అబ్రహాము దేవుని స్నేహితుడిగా మార్చబడలేదా? ఎంత అద్భుతమైనటువంటి బాండింగ్ వారిద్దరి మధ్య ఉంది. కాబట్టి దేవుడు అబ్రహాముని, మోషేని, ఆ తర్వాత తరాలలో భక్తులను దీవించాడు. అలాంటి బాండింగ్ మనము ప్రభుతో కలిగి ఉన్నప్పుడు నిన్ను, నీతో పాటు నీ సంతతిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగున్నారు. ఈ ప్రత్యేకమైన దినము నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారిని, వారి బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ధనదీవులను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.